భారత్ చేరుకున్న రష్యా అధ్యక్షుడు పుతిన్కి ఘన స్వాగతం లభించింది. పాలెం ఎయిర్పోర్ట్లో పుతిన్ను ఆలింగనం చేసుకుని ఆహ్వానం పలికారు మోడీ. తర్వాత ఒకే కారులో ప్రధాని నివాసానికి చేరుకున్నారు ఇరువురు నేతలు. కాగా ప్రధాని నివాసంలో పుతిన్కు డిన్నర్ ఇచ్చారు మోడీ. 2021 డిసెంబర్లో ఢిల్లీలో పర్యటించారు పుతిన్. 4 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ భారత్కు విచ్చేశారు. భారత్ చేరుకున్న రష్యా అధ్యక్షుడు పుతిన్కి ఘన స్వాగతం లభించింది. పాలెం ఎయిర్పోర్ట్లో పుతిన్ను ఆలింగనం చేసుకుని ఆహ్వానం పలికారు మోడీ. తర్వాత ఒకే కారులో ప్రధాని నివాసానికి చేరుకున్నారు ఇరువురు నేతలు. కాగా ప్రధాని నివాసంలో పుతిన్కు డిన్నర్ ఇచ్చారు మోడీ. 2021 డిసెంబర్లో ఢిల్లీలో పర్యటించారు పుతిన్. 4 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ భారత్కు విచ్చేశారు. భారత్పై అమెరికా అదనపు సుంకాలు విధించిన వేళ రష్యా అధినేత పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలిసారి పుతిన్ భారత పర్యటనకొచ్చారు. భారత్ రష్యా 23వ వార్షిక సమావేశం కోసం 2 రోజుల పాటు భారత్లో పర్యటిస్తున్నారు. అమెరికా టారిఫ్ల వివాదం కొనసాగుతున్న సమయంలో భారత్ రష్యా భారీ ఒప్పందాలు కుదుర్చుకోనున్నాయి. ముందు ప్రధాని మోడీ పుతిన్ మధ్య విందు శిఖరాగ్ర సమావేశం జరుగుతాయి. ఆ తర్వాత రక్షణ, ఇంధనం, మొబిలిటీ, ఆరోగ్య సంరక్షణ, లాజిస్టిక్స్, చెల్లింపులు, వ్యాపార సంబంధాలను బలోపేతం చేసే ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. 2024-25లో భారత్ రష్యా ద్వైపాక్షిక వాణిజ్యం $68.7 బిలియన్ ఉంది. భారత్ $4.9 బిలియన్ ఉత్పత్తుల్ని రష్యాకు ఎగుమతి చేయగా రష్యా నుంచి ఏకంగా $64 బిలియన్ దిగుమతుల్ని చేసుకుంది. ఇరు దేశాల మధ్య వాణిజ్య లోటు తీవ్రంగా ఉండటానికి మన ఇంధన కొనుగోళ్లే కారణం. ఈ లోటును భర్తీ చేసుకునేలా చర్యలు తీసుకుంటామని ఇప్పటికే రష్యా హామీ ఇచ్చింది. దీంతో భారతీయ ఉత్పత్తుల దిగుమతులను పెంచుకునేలా రష్యా ఒప్పందాలు కుదుర్చుకుంటే భారత్కు భారీగా ప్రయోజనం చేకూరుతుంది. 2030 నాటికి $100 బిలియన్ వాణిజ్య లక్ష్యాన్ని ఇరుపక్షాలు ప్రకటించాయి. భారత సాయుధ దళాలు వినియోగించే ఆయుధాల్లో 36% రష్యావే. రక్షణ సహకారం, లాజిస్టిక్స్ ఒప్పందాల్లో భాగంగా మరిన్ని S-400 గగనతల రక్షణ వ్యవస్థలతో పాటు 5వ తరం సుఖోయ్ 57 యుద్ధ విమానాల కొనుగోలుపై చర్చలు, ఒప్పందాలు ఎజెండాలో ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్లో పాక్ దాడుల నుంచి భారత్కు రక్షణ కవచంలా నిలిచిన S-400కు అప్డేటెడ్ వర్షన్ అయిన S-500 గగనతల రక్షణ వ్యవస్థ అమ్మకాలపై ఇరు దేశాలు ఓ అవగాహనకు రానున్నట్టు తెలుస్తోంది. పుతిన్ పర్యటనలో చమురు అంశం ప్రధానంగా చర్చకు రానుంది. భారత్కు తక్కువ ధరకే రష్యా ముడి చమురును సరఫరా చేస్తోంది. ఇది 2 దేశాలకు ప్రయోజనకరంగా ఉన్న వేళ ఇంధన కొనుగోళ్లపై మరిన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అలాగే పౌర అణు సహకారంలో భాగంగా అణుశక్తిపై ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. చిన్న రియాక్టర్లను ఉత్పత్తి చేయడంలో అపార అనుభవం ఉన్న రష్యా వాటిని భారత్కు ఆఫర్ చేయనున్నట్టు సమాచారం. కుడంకుళంలో అణుశక్తి ప్రాజెక్టు కొనసాగింపుపై చర్చించనున్నట్టు రష్యా అధికారులు తెలిపారు.